హాయ్, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత. ఈరోజు వచ్చేసి కొత్త స్టైల్లో చికెన్ కర్రీ చేస్తున్నానండి. నాకు కూడా తెలియదు, ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎలా వస్తుందో, టేస్ట్ ఎలా ఉంటుందో చేసి తిని చెప్తాను ఎలా ఉంటుందో ఈ చికెన్ కర్రీ. ఫస్ట్ చికెన్లో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి మ్యారినేట్ చేసి పెడతానండి అరగంట సేపు. ఏమేమి వేస్తానో ఎలా చేస్తానో చూస్తూ ఉండండి. నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కి ఆల్ క్లిక్ చేయండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ముందుగా చికెన్ని ఫ్రెష్గా 2 times కడుక్కున్నానండి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము. ఇందులో వచ్చేసి ముందుగా కారం వేస్తున్నాను. 1.5 స్పూన్ కారం వేస్తున్నాను. 1/2 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. రుచి చూసుకొని ఉప్పు వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పసుపు అండి, 1/2 స్పూన్ పసుపు. నెక్స్ట్ వచ్చేసి పెరుగు అండి. ఇది కొనుక్కొచ్చాను, ఇంట్లో పెరుగు లేదు, 10 రూపీస్ పెరుగు కొనుక్కొచ్చాను. ఇది మొత్తం వేయను, ఇందులో సగం వేస్తాను. కొంచెం ఉంచాను. ధనియాల పొడి, మసాలా ఇప్పుడు వేయనండి, ఉడికాక వేస్తాను ఆ 2 ఐటమ్స్. ఇప్పుడు మాత్రం ఇది మొత్తం కలుపుదాము. చూడండి, కలుపుతున్నాను. ఇక కారం, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ, పసుపు, పెరుగు ఇవన్నీ కలుపుకొని ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసి పెట్టుకుందాము. ముక్కలకు బాగా పడుతుంది. ఆ తర్వాత కర్రీ వండుకుందాం. కొత్తగా ట్రై చేస్తున్నానండి. డైరెక్ట్గా వండుకున్నాను కానీ ఎప్పుడైనా ఇలా మ్యారినేట్ చేసి వండలేదండి చికెన్ కర్రీ. బిర్యానీకి అయితే మ్యారినేట్ చేస్తాం కానీ సపరేటు చికెన్ కర్రీ వచ్చేసి మ్యారినేట్ చేసి వండలేదు. ఇలా చాలా బాగుంటుందంట ఇట్లా చేస్తే. ఒక అరగంట సేపు నానబెడదాం. చికెన్ మ్యారినేట్ చేసి 1 అవర్ అవుతుందండి. 1/2 అవర్లో వండుదాం అనుకున్నాను. పని తీరలేదండి. ఇక పని ఉందండి, చిలకలో పని ఉంది ఈరోజు. అందుకే చిలక దగ్గరికి వెళ్ళాలి. స్నానం చేశాక వండుదాం అనేసి స్నానం చేసేసాను. పని అంతా తీరిందండి. ఇక వంట చేసి అయిపోతుంది. వంట చేసి తిని చిలకలోకి వెళ్ళాలండి. అయితే చికెన్ మ్యారినేట్ చేసి 1 అవర్ అవుతుంది. ఇప్పుడు వండుకుందాం. ఇక మ్యారినేట్ చేసిన చికెను ఇందులోకి మళ్ళీ కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, 4 పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవి వేసి వండుకుందాం. ఇప్పుడు ముందుగా ఇక్కడ పొయ్యి మీద రైస్ పెట్టానండి. ఆ పొయ్యి మీద అన్నం అవుతుంది, ఈ పొయ్యి మీద కూర అవుతుంది. ఇక స్టవ్ ఆన్ చేద్దాం. ఇక గిన్నె పెట్టుకుందాం. గిన్నె కాగినప్పుడే స్పూన్నర పోసుకున్నాము ఆయిల్ కాగిందండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. కొంచెం ఇందులో సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకొని మూత పెడితే ఒక 5 minutesలో ఉల్లిగడ్డ మొత్తం ఉడికేస్తుందండి. ఉల్లిగడ్డ ముక్కలు. కొంచెం సాల్ట్ వేసుకున్నాము. చికెన్లో ఎలాగూ సాల్ట్ వేసాం కదా, ఎక్కువ వేయొద్దు, అందుకే కొంచెమే వేసాను ఉల్లిగడ్డ ముక్కలు ఉడకడానికి. ఇక మూత వేసుకున్నాము. ఒక 5 minutes తర్వాత మూత తీసి చూద్దాం. ఉల్లిపాయ ముక్కలు ఉడుకుతున్నాయండి. పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాను. ఈ 4 ముక్కలు ఇప్పుడు వేస్తున్నాను. ఇంకా కొంచెం ఉడికాక మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకుందాం.
ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగాయండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. ఇందులో మ్యాగ్నేట్ చేసిన చికెన్ కూడా వేసుకుందామండి. ఇదిగో మ్యాగ్నేట్ చేసిన చికెన్, ఇది కూడా వేసుకుందాం. చూసుకోవచ్చు. 5 మినిట్స్ తర్వాత చూద్దాము. ఇప్పుడు కలుపుకొని మూత వేసి పెట్టుకుందాం. వేద్దాం, మూత తీసి చూద్దాం ఎలా ఉందో. కలుపుకుందాం ఒకసారి. మనం మ్యాగ్నేట్ చేయడానికి వేసిన కారం అయితే సరిపోదండి, మళ్ళీ ఇంకా కారం వేయాలి, లేకుంటే జర కౌసు వాసన వస్తుంది కూర. ఇంకా కొంచెం ఉడికాక కారం వేద్దాం. ఇప్పటి వరకు అయితే ఈ కారం ఇలాగే ఉంచుదాం. నీళ్ళు మొత్తం దగ్గరికి అయిందాక కొంచెం ఉడకబెడదాము. తర్వాత కారం వేసుకుందాం. ఇందులో అన్నం అవుతుందండి. ఇక మసాలా దంచుతుండు మా బాబు. కర్రీ చూద్దాం. ఇందులో ఇంకొంచెం కారం వేసుకుందాము. అప్పుడు వేసిన కారం సరిపోదండి. ఇంకో ఈ స్పూన్ వేసుకున్నాను. ఇంకా కొన్ని వాటర్ పోసుకుందాం మెత్తగా ఉడకడానికి చికెన్. ఇంకొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం ఇందులో. ఇంకా ఈ సాల్ట్ వేసుకుందాం. ఉడికిందా మమ్మీ? ఉడికింది. చివరగా కొత్తిమీర మసాలా వేస్తా. దంచిపెట్టిన మసాలా, ధనియాల పొడి, స్మెల్ అయితే సూపర్ వస్తుందండి. ఆహా, ఒక 2 నిమిషాలు మూత పెట్టి బంద్ చేద్దాం. ఇప్పుడు ఈ కర్రీలో నిమ్మకాయ పిండుకుందాము. దగ్గర తీసుకురా. ఆయిల్ చూసారా పైకి పేరుకుందండి మంచిగా. ఇంకా చికెన్ ఉడికినట్టేను. ఇంకా బంద్ చేసుకుందాం. చికెన్ రెడీ, రైస్ రెడీ. ఒకటి ప్లేట్లు వేసుకోండి. వేడి వేడి అన్నం పొగలు కక్కుతుంది. ఒకసారి చూద్దురా. చికెన్ కర్రీ ఫస్ట్ ముద్ద నీకు.
సూపర్ అండి. మ్యాగ్నేట్ చేసి వండుకుంటే ముక్కకు మంచి ఉప్పు కారం బాగా పడుతుందండి. నిజంగా చాలా టేస్ట్గా ఉందండి. మీరు ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంది అసలు. సూపర్ సూపర్ సూపర్. నీ సువాసన కూడా అస్సలు లేదండి. బిర్యానీలో చికెన్ ఎంత టేస్ట్గా ఉంటుందో అంత టేస్ట్గా ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం. జర మీరు సపోర్ట్ చేయండి. అసలు మా వీడియోస్ ఎవరు చూడట్లేదు, జర చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొద్దిగా ఖాళీ టైం దొరికింది. ఒక అమ్మాయి యూనిఫామ్ చాలా లూజు ఉంది, యూనిఫామ్ కుట్లు వేస్తామా అని ఇచ్చిపోయింది. నేను వేయను అనుకున్నా. ఫస్ట్ దీని కుట్లు పడతాను పడేయాలి. మిషన్ తొక్కక 2 months అవుతుందండి. ఈ మిషన్ కుట్లు పడితే వేస్తా, లేకుండా లేదని చెప్పిన. కుట్లు పడుతున్నాయా పడతలేవా అని చూస్తున్నా. పడుతున్నాయండి. నేను కూడా నాదొక మామూలుగా డైలీ వేర్కి ఒక శారీ కొన్నానండి. దాని మీదకి బ్లౌజ్ కూడా కట్ చేసి పెట్టాను. ఇప్పుడే కుడదామనేసి నేను కట్ చేసి పెట్టేలోపు ఈ అమ్మాయి బట్టలు తీసుకొని వచ్చింది. డబల్ కుట్లేయి, నేను హాస్టల్ పోతున్నత్తమ్మ, మళ్ళీ హాస్టల్కి పోయినాక ఇవి చాలా లూజ్ ఉన్నాయి, హాస్టల్ నుంచి తెచ్చిన కుట్లు వేసుకొని పోతా వేయద్దమ్మా ఇచ్చింది. సరేలే ఇక ఫస్ట్ ఈ అమ్మాయియే కుడతా అనేసి ఫస్ట్ ఈ అమ్మాయి డ్రెస్సే కుడుతున్నాను. ఆల్రెడీ పాయింట్లకు వేసాను డబల్ కుట్టు. ఇప్పుడు టాప్ తీస్తున్నాను. ఒక్కొక్కసారి కుట్టు పడుతుంది, ఒక్కొక్కసారి పడట్లేదు. మిషన్ చాలాసార్లు ట్రబుల్ ఇస్తుందండి నాకైతే. కుట్టేది తక్కువ, మెకానిక్ దగ్గర పోయేది ఎక్కువైపోయింది మిషన్. ఈ మిషన్ తీసేసి వేరే మిషన్ కొందాం అనుకుంటే గిరాకీ కూడా రావట్లేదు. ఏం కొందాం, 10,000 పెట్టి పెద్ద మిషన్ కొంటే గిరాకీ వస్తే బాగుండిపో. గిరాకీ మీద మంచిగా అప్పు తీరుతున్నాను, మిషన్ అప్పు. గిరాకీ రావట్లేదండి. 2 months నేను అసలు మిషన్ ఎక్కక 2 months నుంచి ఈరోజు ఎక్కినండి. ఇంకో సాదా బ్లౌజ్ అండి, డైలీ వేర్ కానీ తీసుకున్నాను శారీ. దాని మీదకి కుడదామనేసి కుడుతున్నాను. మిషన్ కూడా కుడతానండి నేను. నాకు ఓవర్లాక్ మిషన్ కూడా ఉంది. అది కూడా 8,000 పెట్టి ఓన్లీ గడ్డ వరకు తెచ్చానండి. చెక్క తేలేదు. ఈ చెక్కకు ఆ మిషన్ సెట్ అవుతుంది అనేసి చెక్క తేకుండా ఇలా గడ్డ మాత్రమే తెచ్చాను ఓవర్లాక్ మిషన్. అయితే ఓవర్లాక్ కూడా ఎక్కువ గిరాకీ రావట్లేదండి. ఇప్పుడు ఈ సంవత్సరంలో నేను ఒక 10 చీరల కంటే ఎక్కువ ఫాల్ అయినట్టున్నా. లాస్ట్ ఇయర్ అసలు ఏ మిషన్కి కూడా గిరాకీ అస్సలు వస్తలేదండి. నేను జాబ్ వేసినాకైనా తీరిక టైంలో 4 to 6 వరకల్లా అయినా గిరాకీ వస్తే రోజుకి ఒకటైనా కుట్టుకుందును. కానీ గిరాకీ అస్సలు రావట్లేదు. ఆ మిషన్ 8,000 పెట్టుకున్నాను. ఈ మిషన్ వచ్చి అమ్మే కొనుక్కొచ్చింది. ఈ మిషన్ కూడా పాతది అయిపోయిందండి. దీనికి మోటార్ తెచ్చేసాను తొక్కలేను అనేసి. మోటార్ తెచ్చేస్తే ఈ మోటార్ చిన్న మిషన్ అయ్యేసరికి ఈ మోటార్ లాగలేకపోతుందండి. లాగినా కూడా ఒక్కొక్క దగ్గర కుట్టుపడుతుంది, ఒక్కొక్క దగ్గర పడట్లేదండి. అని చాలా ట్రబుల్ ఇస్తుంది. నేను మెకానిక్ చేతికి పోతే ఆయన ముట్టుకున్నందుకే 250 అడుగుతుండండి. ఇంకా దాంట్లో ఏమన్నా ఐటమ్స్ పోతే ఇంకా దానికి మళ్ళీ రిపేరింగ్ ఖర్చు చాలా వస్తుందండి మెకానిక్ దగ్గర అయినా కూడా. ఇక నా వరకు నేను కుట్టుకున్నా పర్లేదులే అన్నట్టుగా ఇక ఈ మిషన్ ఒక్కవారికి కనీసం వారానికి ఒక జాకెట్ అయినా కుడితే బాగుండు అనిపిస్తుంది. కానీ ఎవరు ఇవ్వట్లేదండి. సాదాగా నాకు డిజైన్ జాకెట్స్ రావు అసలు. సాదాగా మామూలుగా సాదా జాకెట్లే వస్తాయి. డిజైన్ జాకెట్లు కూడా నేను ఇప్పుడు యూట్యూబ్లో చూసి ఒక్కొక్కటి కుట్టుకుంటున్నానండి. నేను నార్మల్గా వేసుకున్నాను బుంగ చేతుల బ్లౌజ్, హాఫ్ చేతులది, ఫుల్ చేతులది, అవన్నీ నేను యూట్యూబ్లో చూసి నేర్చుకొని కుట్టిన బ్లౌజులేనండి. అట్లా ఒక్కొక్కటి అందులో చూసి నేర్చుకొని కుడుతున్నాను. అట్లయినా ఎవరైనా ఇలా కుట్టు అలా కుట్టు అని ఎవరైనా ఇస్తారేమో అని కుట్టుకొని వేసుకుంటున్నాను. ఈరోజు ఒక అమ్మాయి అన్నది, నువ్వు కుట్టుకున్నట్టు నాకు కూడా కుట్టొదినా అట్లా బుంగ చేతులు అని అడిగింది అమ్మాయి. అది మనం డిజైన్స్ కుట్టుకొని వేసుకుంటే మన బ్లౌజులు చూసి ఎవరైనా గిరాకీ ఇస్తారేమో అనేసి ఒక్కొక్కటి డిజైన్స్ కుడుతున్నానండి. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. కొత్త వారైనా సరే పాత వారైనా సరే మీ చిన్న లైక్ నాకు ఎంతో సపోర్టు ఇస్తుందండి.
ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తానండి. బాబుని డిస్టర్బ్ చేయలేనండి, వాడు 9th క్లాస్ చదువుతుండు. స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ అంటాడు, ట్యూషన్ అంటాడు, ఇక వాడిని డిస్టర్బ్ చేయలేను, వాడిని వీడియో తీయలేనండి. మార్నింగ్ లేవగానే ఈ మొహం కడుక్కొని వాడి పనులు వాడు చేసుకునేసరికే సరిపోతుంది. వీడియో అంటూ స్పెషల్గా వాడి మీద తీయలేను, చూపించలేనండి. అందుకే ఒక్కదాన్నే ఏదో ఒకటి అని చేస్తున్నాను. ప్లీజ్ మీరు సపోర్ట్ చేసి నాకు ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానండి. ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా 500 సబ్స్క్రైబర్స్ కూడా కాలేదండి. 430 సబ్స్క్రైబర్స్ అయ్యి ఆగిపోయారండి. 430 దగ్గరే నెంబర్ ఆగిపోయింది. మళ్ళీ ఇంకొక విషయము, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా వీడియోస్ ఒక 12% మాత్రమే చూస్తున్నారండి. 12%, 100లో 12% మంది మాత్రమే నా వీడియోస్ చూస్తున్నారు. నాన్ సబ్స్క్రైబర్సే నా వీడియోస్ చూస్తున్నారండి. ఇప్పుడు 100 వ్యూస్ వస్తే అందులో 12 మంది నా వీడియోస్ చూస్తున్నారు. 88 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా మాట కాదనలేక సబ్స్క్రైబ్ చేసుకురు, కానీ అందరూ చూడట్లేదండి. ఈ ఒకరిద్దరు 12 మంది నా వీడియోస్ చూస్తున్నారని నాకు అర్థమయ్యింది. ప్లీజ్ దయచేసి నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ నా సబ్స్క్రైబర్స్ అయినా సరే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వండి. మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు నా బ్లౌజ్ కుట్టుకుంటున్నానండి. ఇప్పుడు 3 o'clock అయ్యిందండి. ఈ బ్లౌజు కంప్లీట్ అయ్యేసరికి 4:30 అవుతుందండి. నాకు తొందరగా కుట్టడం రాదు, ఆగి కుడతాను. మళ్ళీ అటుగాక ఈ మిషన్ని చాలా ఇబ్బంది పెడుతుందండి, కుట్లు పడక ఒక్కొక్కసారి. అందుకే చాలా టైం పడుతుంది నాకు. ఈ బ్లౌజ్ కుట్టేసరికి 4:30 అవుతుందండి. నా బ్లౌజ్ కదా, నాకు ఎలా కుడితే బాగుంటుంది అనేసి నాకు తెలుస్తుంది. ఎందుకంటే మొత్తం నా బ్లౌజులు ఎక్కువ కుట్టుకుంటాను కదా, నాకు తెలుస్తుంది. 1.5 అవర్స్లలో కుట్టేస్తానండి. వేరే గిరాకీ వాళ్ళ అయితే 1.5 hour పడుతుందండి. ఇంకా అతుకులున్న వాళ్ళ బ్లౌజులు అయితే ఇక చాలా కష్టం అండి నాకు. ఈ బ్లౌజ్ కుట్టాక మీకు చూపిస్తాను వీడియో. బ్లౌజ్ కంప్లీట్ చూసారా ఫ్రెండ్స్? గోటు వేసాను, గోల్డ్ కలర్ గోటు వేసాను. గోల్డ్ కలర్ పూలు ఉండే శారీలో, అందుకే గోల్డ్ కలర్ గోటు వేసాను. చాలా సన్నగా బాగా వచ్చింది కదా. అయితే 3 o'clock స్టార్ట్ చేస్తే అయిపోయేసరికి 5 o'clock అయిందండి. మధ్యలో కరెంటు పోతూ వస్తూ ఉందండి. అందుకే నాకు 5 o'clock వరకు కంప్లీట్ అయిందండి. ఇక హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మొక్కజొన్న చేనులోకి వచ్చామండి. మొక్కజొన్న గింజలు పెట్టి 20 days అవుతుందండి. నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే మోటార్ ఆగి పోస్తుందండి. మోటార్ పైపు నిండా పోయట్లేదు. మళ్ళీ కొద్దిగా పోసినా సరే ఆ కొద్దిగైనా పోస్తే బాగుండు, కానీ ఆగి పోసేసరికి నాకు మస్తు భయం అయిందండి. ఇది 2 ఎకరాల చెలక అండి. ఈ 2 ఎకరాలు పారదా అని మస్తు భయం వేసింది. అయితే 10 డ్రిప్పులు మూసి 10 డ్రిప్పులు మోటార్ పెట్టామండి. 10 డ్రిప్పులు తడుపుకుంటూ వస్తున్నాము. ఇప్పటికీ ఈ 20 రోజులకు పూర్తిగా చెలక తడిసిందండి. ఇది పెట్టిన రోజే ఇక్కడ చెలక 10 డ్రిప్పులు ఓపెన్ చేసాము. ఇక్కడ ఈ చిన్న బారు చూపించినాను పూర్తిగా. ఈ నుంచి మొదలు పెడితే గాడి వరకే ఇది చిన్న బారు కనుక ఇటుపక్క ఒక రోజు, ఇటుపక్క ఒక రోజు, ఇటుపక్క ఒక రోజు, ఇటుపక్క ఒక రోజు ఎడప తడప పెట్టుకుంటూ ఒక 4 రోజులు ఈ కింది పక్కే తడిపామండి. 4 రోజులకు ఈ పక్క తడిసిందండి. 4 రోజులకు మొక్కలు మంచి ఈ అరచేయి పొడుగు అయినాయండి. చూపిస్తా చూడండి. చూసారా, అరచేతి పొడుగు అయినాయండి. ఇక్కడైతే అయినాయి, కానీ ఈ పై పక్క ఇటు పక్క మొలిసిందండి. మళ్ళీ ఇంకా పై పక్క మాత్రం ఇంకా మొలవలేదు. చిన్న చిన్నగా వెళ్తున్నాయండి మొక్కలు.
అయితే మా పత్తి చేను భయం అవుతుందండి. ఇంత మొలిసినా కూడా భయం ఎందుకు అవుతుందంటే ఇప్పుడు బాటకుందండి మా చేను, చూపిస్తాను చూడండి మీకు. ఇంకో ఇది బాట అండి. ఈ బాట మొత్తం ఈ చేనులల్లో పోయే బాట అండి. మాదే గెట్టుకుందండి పత్తి చేను. అక్కడనేమో మెయిన్ రోడ్డు, ఒక ఊరికి పోయే రోడ్ అండి అది. ఇది వచ్చేసి చిలకలల్ల బాట అండి. అయితే ఇక్కడ నుంచి పశువులు అన్నీ పోతాయండి, మేకలు పోతాయి, బర్రెలు, ఎడ్లు అన్నీ పోయే బాట అండి ఇది. అందుకే చాలా భయం వేస్తుందండి. నోరు లేని జీవాలకు తెలియదు కదా ఈడ చేను ఉంది, ఇది తొక్కొద్దు అనేసి, తినొద్దు అనేసి వాటికి తెలియదు నాకు. అందుకే ఇప్పుడు దీనికి ఏమన్నా కంచి వేపియాలని అనుకుంటున్నామండి. ఈరోజు సండే వేపిద్దామని అనుకుంటే ఒక్క మనిషి దొరికిండు కానీ ఇంకొక మనిషి దొరకలేడండి. ఒక్క మనిషితోటి కాదండి ఇది. ఒక్క మనిషి కంచె వేయడం అయితే కుదరని పని అండి. ఇద్దరు మనుషులు అయితే, ఒకరు ఇక్కడ కంప చెట్లు ఉన్నాయండి, ఈ కంప చెట్లు ఒకరు కొడుతుంటే ఒకరు గుంజుకొచ్చి వేసేటట్టు అయితే బాగుండిపోవు. ఈరోజు కుదరలేదు, ఇంకా 2 రోజులు అయినాక చూడాలండి ఎవరైనా వస్తారేమో. ఈరోజు మా మొక్కజొన్న చేనులోకి వచ్చాం ఫ్రెండ్స్. చూసారా మా మొక్కజొన్న చేను ఎంత పొడుగు వేల్సిందో? నా అరచేతి కన్నా కొంచెం ఎక్కువ వేల్సింది ఫ్రెండ్స్. మా మమ్మీ చాలా కష్టపడుతుంది. మీరు మా మమ్మీకి చాలా సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చాలామంది వీడియోస్ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా మమ్మీ రైతు బిడ్డ. మా మమ్మీ కూడా ఒక రైతు అయింది. రైతు బిడ్డగా నేను అందరికి ఒక మాట చెప్తున్నాను, ఏమనుకోకండి. మా మమ్మీకి అందరూ సపోర్ట్ చేయండి. దాంతో ఈ వ్లాగ్ పూర్తి చేస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్